హాయ్ హలో వెల్కమ్ టు టీవీ24 స్టూడియో. మన కేంద్ర ఎలక్షన్స్ కమిషన్ వచ్చేసి జనసేనకి గాజు గ్లాసు పర్మనెంట్ గా అయితే ఫిక్స్ చేస్తుంది. అవును. దీని వెనకాల కృషి ఏంటి, ఎందుకు ఇంత టైం తీసుకుంది? అంటే నిజంగా పవన్ కళ్యాణ్ గారి కష్టం కూడా అదే ఎంత టైం తీసుకుంది. 10 ఏళ్ల పాటు ఆయన పడ్డ కష్టానికి నిన్న ఒక రూపానికి వచ్చినటువంటి పరిస్థితి. అంటే ఆయన పడ్డ కష్టం తెలుసు. జనసేన పార్టీ పెట్టారు. ఎటువంటి ఆలోచన ఆయనకు అప్పుడు ముందు ఇప్పుడు కూడా అదే ఆచరణలో చూపిస్తున్నటువంటి వ్యక్తి. ఎక్కడా కూడా స్వార్థం గురించి, ఆయన వ్యక్తిగతం గురించి ఎక్కడ ఆలోచించుకోకుండా, వాళ్ళ పార్టీ నాయకుల గురించి కానీ, ఆయన కుటుంబ సభ్యుల గురించి కానీ ఎక్కడ ఆలోచించకుండా ఓన్లీ నిజంగా అంటే ప్రజల కోసం నిజాయితీగా ఒక వ్యక్తి ఇంతలా నిలబడతాడా అని చెప్పి ఆయన జనసేన పార్టీని పెట్టినప్పుడు కూడా ఎవరికి అనుకోలే. గాజు గ్లాస్ ఎంచుకున్నారు, 2019లో పోటీ చేశారు, 2 చోట్ల ఓడిపోయారు అని అవహేళన చేశారు. ఆ తర్వాత గాజు గ్లాసు రిజర్వ్ చేయకపోతే చాలా బాధపడ్డారు. అరే మీకు కనీసం ఒక సింబల్ లేదురా, మీకు ఎవరికి ఓటేయాలో, దేని మీద ఓటేయాలో మీకే తెలియదురా అని అవహేళన చేశారు. కానీ ఈరోజు పవన్ కళ్యాణ్ గారు మొన్న 2024 ఎలక్షన్స్లో ఒక ప్రభంజనం సృష్టించి చెప్పాలంటే భారతదేశ రాజకీయ చరిత్రలో ఒక సరికొత్త అధ్యాయానికి ఆయన తెరలేపి నిరూపించి చూపించారన్నమాట. ముందే చెప్పారు 21కి 21 కొడితే ఇండియా మొత్తం మన ఏపీ వైపు చూస్తుంది చెప్పారు. 89% మనం కొట్టాలి అని చెప్పి ముందు టార్గెట్ పెట్టుకున్నారు. కానీ 100కి 100% అని మళ్ళీ కాదు, 89 అన్నాను కానీ ఇప్పుడు 100% కొట్టాలి అని చెప్పి అప్పుడు చెప్పారు. ఒక 5 ఎలక్షన్స్ ముందు. అంటే చాలా మంది అనుకున్నారు, ఈయనేంటి, ఈయన మాటలో ఈయన ఏం అర్థం కాదు, ఈయనేంటి చాలా ఎక్కువగా ఆలోచిస్తున్నారు, అంత సీన్ ఉందా జనసేన పార్టీ, ఒకటి కూడా గెలవలేదుగా, 2 చోట్ల ఈయనే ఓడిపోయారు అనుకునే స్థాయి నుంచి 100% స్ట్రైక్ రేట్. ఈరోజు ఎలక్షన్ కమిషన్ ఇచ్చిన రిజర్వ్డ్ జాబితాలో ప్రాంతీయ పార్టీలకు సంబంధించి ఆంధ్రప్రదేశ్లో ఈ పార్టీకి ఇది ఫిక్స్ చేస్తున్నాం ఆంధ్రప్రదేశ్లో అని తీర్పు ఇవ్వటం, త్వరలో తెలంగాణలో కూడా రావచ్చు. చెప్పాలంటే నేషనల్ పార్టీగా కూడా జనసేన పార్టీ ఆవిర్భవించబోతుంది అనడానికి ఇది ఆంధ్రప్రదేశ్లో మొన్న వేసినటువంటి 21 అసెంబ్లీ స్థానాలతో 2 పార్లమెంట్ స్థానాలతో మొదటి అడుగు. అవునన్నా, ఎలక్షన్స్లో గెలిచి భారతదేశ ఎలక్షన్స్కు ముందుకు వచ్చారు. ఈసారి వాళ్ళ పడ్డ కష్టం మామూలుగా ఉండదు. నిజంగా చెప్పాలంటే వాళ్ళు చాలా సంబరాలు చేసుకుంటున్నారు. ముఖ్యంగా చెప్పాలంటే పవన్ కళ్యాణ్ గారిని ఎంత అవహేళన చేశారో, జనసేన పార్టీ నాయకుల్ని ఎంత అవహేళన చేశారో, అవునన్నా, వాళ్ళందరికీ నిజంగా కనీసం కార్పొరేటర్ కూడా గెలవలేరని చెప్పి చాలా మంది ఎంతమంది మీడియా ముందు వాగినటువంటి వాళ్ళు ఉన్నారు. నిజంగా ఆయన చెప్పాడు ఇదే మాట, ఇదే మీటింగ్ లో, జనసేన పార్టీని నన్ను గాని ప్రజల నుంచి వేరు చేయాలి, లేదా జనసేన పార్టీని నేను మూసేస్తానన్న ఆలోచన మీకు వద్దు, నన్ను నలుగురు వచ్చి మోసే వరకు కూడా నేను పార్టీని ఉంచుతాను, ఎవరు వచ్చినా రాకపోయినా నేను ఇక్కడ నిలబడతా, ప్రజల కోసం నిలబడడానికి నాకు ఎటువంటి ఇబ్బంది లేదు, మీరు రాకపోయినా సరే నేను మీకోసం నించుంటా అని చెప్పి చూపించినటువంటి వ్యక్తి. అలాంటి వ్యక్తిని నిజంగా ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రజలు హక్కున చేర్చుకుని ఒక ఉన్నతమైనటువంటి స్థానానికి ఆయన్ని తీసుకువెళ్ళి డిప్యూటీ సీఎంగా ఆయన కూర్చోబెట్టి, నిజంగా చెప్పాలంటే భారతదేశంలో 8 సంవత్సరాల స్వతంత్రం వచ్చిన తర్వాత ఇలాంటి పంచాయతీరాజ్ శాఖ మంత్రిని కానీ, ఇలాంటి మంత్రులు అనేక శాఖలకు సంబంధించి, అసలు మంత్రి అంటే ఇన్ని చెయ్యొచ్చా, ఇలా కూడా చెయ్యొచ్చా? ఒకప్పుడు డిప్యూటీ సీఎం 2-3 ఉండేవారు అన్న. ఏంటి పోస్ట్ అని ఎవరికి ప్రజలకు అర్థమయ్యేది. దీనికి ఎంత పవర్. ఇప్పటికీ కూడా డిప్యూటీ సీఎం అంటే అదేం రాజ్యాంగబద్ధమైనటువంటిది ఏం కాదు. సీఎం లేనప్పుడు ఒక సీఎం అంతే, దానికి ఒక పేరు అంతవరకే తప్ప దానికంటే ఇటువంటిది ఇది లేదు. కానీ అసలు పవన్ కళ్యాణ్ గారు వచ్చిన తర్వాత ఆ డిప్యూటీ సీఎం అనే పదానికి దేశవ్యాప్తంగా చర్చ, అదొక బ్రాండ్ అయిపోయింది డిప్యూటీ సీఎం. మొన్న మోదీ గారు కూడా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అనే వాటికి అంటే ఒక ట్రెండ్ సెట్ చేస్తాడు ఆయన. ట్రెండ్ ఫాలో అవును, ట్రెండ్ సెట్ చేస్తానని, పదవి ఉన్నా లేకపోయినా నేను ఇలాగే పని చేస్తానని కూడా చెప్పారు పవన్ కళ్యాణ్. ఆ కవలోనే పోతా ఉన్నారు ముందు. మొన్న ఎలక్షన్స్ లో కూడా మనం చూసుకుంటే పవన్ కళ్యాణ్ గారు ఏదో సరదాగా అన్నాడు, మిమ్మల్ని 16 స్థానాల్లోపే మిమ్మల్ని పరిమితం చేస్తానేమో తెలియదు, ఆదాపాదాలను తొక్కేస్తానంటే ఆయన ఏదో సరదాగా అన్నాడు అనుకున్నా. కానీ జనాలు మాత్రం చాలా సీరియస్ గా తీసుకున్నారు. అవునన్నా, వాడిని మీరు సరదాగానే ఉంటారు సార్, మేము మాత్రం చాలా సీరియస్ గా తీసుకున్నాం. డెఫినెట్ గా మీకు చూపించారుగా,
అవునన్నా 151లో మధ్యలో 5 తీసి పక్కన పెట్టి 11 ఆయనకి పెట్టారు. ఇచ్చారు. అవును. ప్రతిపక్ష హోదా కూడా లేకుండా చేశారు. ఎంతమంది అయితే ఇష్టం వచ్చినట్టు మాట్లాడినటువంటి మంత్రుల లిస్టు ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారి మీద పడిపోయి, పవన్ కళ్యాణ్ గారు ఈ రోజు మీటింగ్ పెట్టారంటే రేపు ఉదయానికి వచ్చేస్తారంట. అదే గంటలోనే మీటింగ్ పెట్టి ఆయన కోసమే, ఆయన తిట్టడానికి, ఆయన ఫ్యామిలీని కించపరచడానికి, ఆయన వ్యక్తిత్వాన్ని దిగజార్చడానికి ఎంతమంది వచ్చారు? ఒక్కళ్ళన్నా గెలిచారా? లేదన్నా. ఒక్కళ్ళన్నా ఆయన మీద విమర్శ చేసిన వాళ్ళు ఎవరు గెలవలేదు. ఒక పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి ఎప్పుడు మాట్లాడడానికి భయపడేవాడు కాబట్టి ఆయన గెలిచాడు అంతే. అసలు అలాంటి పరిస్థితికి పవన్ కళ్యాణ్ గారు తీసుకొచ్చారు. అది ఆయన స్థాయి. ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడాలి, ఒళ్ళు దగ్గర పెట్టుకుని పని చేయాలి, లేకపోతే ఎవరికైనా ఇదే గతి పడుతుంది అని అనడానికి పవన్ కళ్యాణ్ గారే నిదర్శనం. అవునన్నా. జాగ్రత్తగా ఒళ్ళు దగ్గర పెట్టుకుని పని చేయకపోతే రేపొద్దున ఎవరైనా సరే, ఏ పార్టీ వాళ్ళైనా కానీ, అంటే పవన్ కళ్యాణ్ గారు లేని రాజకీయాన్ని భారతదేశంలో మరీ ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో చూడలేము. ఇప్పుడు 21 సీట్లే కావచ్చు. అవునన్నా. ఇప్పుడు ఆ పార్టీకి గ్లాస్ సీటు ఇవ్వటానికి ఇంత టైం పట్టుండొచ్చు, కానీ ఇప్పుడు చూస్తారు. జనసేన స్థాయి ఏంటో ఇప్పటి నుంచి చూస్తారు. ఇప్పటి నుంచి గుర్తుపెట్టుకోండి, భారతదేశ రాజకీయ చరిత్రలో పవన్ కళ్యాణ్ గారు అనే అధ్యాయం మొదలైంది. ఇది రాసి పెట్టుకోవాలి. ఈ గ్లాస్ సింబల్ అనే దానికి ఇప్పుడు దాని పదును ఎక్కడం మొదలుపెట్టింది. ఇప్పుడు దాన్ని జాగ్రత్తగా వాడుకోకపోతే ఏ రాజకీయ పార్టీకైనా సరే చాలా బలంగా గుచ్చుకునే అవకాశాలు ఉంటాయి. అంటే ముందు చెప్పారు, జనసేన పార్టీ లేకుండా భవిష్యత్తులో రాజకీయాలు అనేవి ఉండవు అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు ఆల్రెడీ చెప్పారు, మెన్షన్ చేశారు. మొన్న ఎవరు అమిత్ షా గారు చూసావా? ఎవరు డెఫినెట్ గా అటు ముఖ్యమంత్రి, ఆ తర్వాత సెంట్రల్ హోమ్ మినిస్టర్ గా ఆయనకి అపర చాణక్యుడిగా పేరు గాంచారు ఆయన అమిత్ షా గారు. ఆయన 2 సీట్లు వేస్తే లేదు, 3వ సీట్ వేసి తుడిపించి అక్కడ పవన్ కళ్యాణ్ ఇక్కడ కూర్చో, నా పక్కన కూర్చో అంటే ఆయన మంత్రిగా కాదు ఆయన చూసేది, ఆయన సాధారణ వ్యక్తిగా కాదు, ఆయన వెనకాల పవర్ ఉంది. అవును. అది ఆయనకి మై గాడ్ గ్రేస్ ఏమన్నా దేవుడు ఇచ్చిన వరమో ఏంటో తెలియదు, కానీ మొన్న మహారాష్ట్ర వెళ్ళినా, రేపు ఇంకో చోటకి తీసుకువెళ్ళినా ఆయన్ని ప్రజలు నమ్ముతున్నారు. ఆయన మాటల్ని భారతదేశ ప్రజలు వింటున్నారు. నేను చెప్తున్నా కదా, రేపు పవన్ కళ్యాణ్ గారి స్థాయిని మనం ఊహించలేం. ఆ స్థాయికి పవన్ కళ్యాణ్ గారు వెళ్ళబోతున్నారు. ఇది జనసేనకి మొన్న గెలిచిన 21కి 100% స్ట్రైక్ రేట్ అయితే, ఈ గాజు గ్లాసు రిజర్వ్డ్తో రేపు భారతదేశంలో కూడా ఒక సరికొత్త ట్రెండ్ ని క్రియేట్ చేయడానికి పవన్ కళ్యాణ్ గారు తీసుకువెళ్తారు. జస్ట్ ఇది శాంపుల్ మాత్రమే, జస్ట్ శాంపుల్ అంతే. ముందుంది అసలు. ఓకేనా, థ్యాంక్ యూ. ఇంకోటి